హాయ్ అండి. ఇవాళ వేసిన గుళ్ళు పుట్నాలతో కారం చేద్దామండి. అది వేపుళ్ళకి, ఇడ్లీ, దోశ, కొంచెం నెయ్యి వేసుకొని తినడానికి అన్నిటికీ పనికి వస్తుందండి. అన్ని టిఫిన్స్కి వేపుళ్ళకి పనికి వస్తుందండి. నేను ఇదే చేసుకొని ఉంటాను 4 రోజులకి సరిపడా. ముందు వేసిన గుళ్ళు వేద్దామండి. పచ్చిశనగపప్పు అండి, కొంచెం జీలకర్ర వేద్దామండి. కారం లేదు, మర్చిపోయాను. కారం లేదు. పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి పొడికి వేస్తున్నానండి. అంటే టిఫిన్స్ కూడా వాడతాం కదండి, అన్నిటికీ వేపుళ్ళకి, టిఫిన్స్ అన్నింటిలోకి నెయ్యి వేసుకుంటే అన్నంలో కూడా బాగుంటుంది తినడానికి. వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఎండుమిర్చి వేపి కూడా పొడి చేయొచ్చండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి, ఊరికేమైనా వేసుకోవచ్చు. వేసినపప్పు మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, వేసినపప్పు, పచ్చనపప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవన్నీ పొడి మిక్సీ వేస్తున్నాను. ఇదంతా ఫైన్ పౌడర్ చేద్దాం. అవ్వాలి ఫ్రెండ్స్. చక్కగా వేగిపోయాయి, చక్కగా వచ్చి మంచి సువాసన వస్తుంది, బాగుందండి. పొడి రెడీ అయింది. ఇది అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు, ఇడ్లీ దోశలోకి కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు, వేపుళ్ళకి కూడా చల్లుకోవచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుంది. 5-6 రకాలుగా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. రెసిపీతో మీ ముందుకు అతి త్వరలో వస్తాను.